निमित्ताय दशाततः విషన్ 41వ శ్లోకం. ద్విషన్నిమిత్తాయ దియం దశాతతః సమూలమున్మూలయతీవ మే మనః పరైరపర్యాసితవీర్యసంపదాం పరాం ద్విషన్నిమిత్తాయ దియం దశాతతః సమూలమున్మూలయతీవ మే మనః ద్విషన్నిమిత్తాయ దియం దశాతతః సమూలమున్మూలయతీవ మే మనః పరైరపర్యాసితవీర్యసంపదాం పరాభవోప్యుత్సవ ఏవ మానినాం. శివకుమార్ గారు చదవండి. సరే గురుగారు. ద్విషన్నిమిత్తాయ దియం దశాతతః తతః సమూలమున్మూలయతీవ మే మనః తతః సమూలమున్మూలయతీవ మే మనః పరైరపర్యాసితవీర్యసంపదాం పరాభవోప్యుత్సవ ఏవ మానినాం. ద్విషన్నిమిత్తాయ దియం దశాతతః సమూలమున్మూలయతీవ మే మనః పరైరపర్యాసితవీర్యసంపదాం పరాభవోప్యుత్సవ ఏవ మానినాం. లక్ష్మీ చదవండి. ఎవరండి? లక్ష్మి గారు. గురు నమః. ద్విషన్నిమిత్తాయ దియం దశాతతః సమూలమున్మూలయతీవ మే మనః పరైరపర్యాసితవీర్యసంపదాం పరాభవోప్యుత్సవ ఏవ మానినాం. ద్విషన్నిమిత్తాయ దియం దశాతతః సమూలమున్మూలయతీవ మే మనః పరైరపర్యాసితవీర్యసంపదాం పరాభవోప్యుత్సవ ఏవ మానినాం. వల్లే ఉంది పద్యం శ్లోకం. ద్విషన్నిమిత్తాయ దియం దశాతతః సమూలమున్మూలయతీవ మే మనః పరైరపర్యాసితవీర్యసంపదాం పరాభవోప్యుత్సవ ఏవ మానినాం. ద్విషన్నిమిత్తాయ దియం దశాతతః సమూలమున్మూలయతీవ మే మనః పరైరపర్యాసితవీర్యసంపదాం పరాభవోప్యుత్సవ ఏవ మానినాం. ఇది ప్రాబ్లం ఉంది నా దగ్గర. ద్విషన్నిమిత్తాయ దియం దశాతతః సమూలమున్మూలయతీవ మే మనః పరైరపర్యాసితవీర్యసంపదాం పరాభవోప్యుత్సవ ఏవ మానినాం. ద్విషన్నిమిత్తాయ దియం దశాతతః సమూలమున్మూలయతీవ మే మనః పరైరపర్యాసితవీర్యసంపదాం పరాభవోప్యుత్సవ ఏవ మానినాం. శైలజ గారు చదవండి. ద్విషన్నిమిత్తాయ దియం దశాతతః సమూలమున్మూలయతీవ మే మనః పరైరపర్యాసితవీర్యసంపదాం పరాభవోప్యుత్సవ ఏవ మానినాం. ద్విషన్నిమిత్తాయ దియం దశాతతః సమూలమున్మూలయతీవ మే మనః పరైరపర్యాసితవీర్యసంపదాం పరాభవోప్యుత్సవ ఏవ మానినాం.
పద విభాగం చేయండి. అలాగే విషన్నిమిత్త యత్ ఇయం దశా తతః సమూలం ఉన్మూలయతి ఇవ మే మనః పరైః అపర్యాసిత వీర్య సంపదాం పరాభవ అపి పరాభవః ఉత్సవ ఏవ మానినాం. నరసింహ గారు. శ్రీ గురుభ్యో నమః. విషన్నిమిత్తాయ ధియం దశా తతః సమూలమున్మూలయతీవ మే మనః పరైరపత్యాసిత వీర్య సంపదాం పరాభవోప్యుత్సవ ఏవ మానినాం. విషన్నిమిత్తాయ ధియం దశా తతః మళ్ళీ చదువుతానండి. విషన్నిమిత్తాయ ధియం దశా తతః సమూలమున్మీలయతీవ మే మనః పరైరపత్యాసిత వీర్య సంపదా ఏమండి పరైరపర్యాసిత వీర్య సంపదాం పరాభవోప్యుత్సవ ఏవ మానినాం. మీరు వ్యక్తి కూడా చెప్పండి. నేనండి. విషన్ నిమిత్త నిమిత్తే నిమిత్తాః. విషన్ నిమిత్త శబ్దः ఆకారాంత స్త్రీలింగ ప్రథమ ఏకవచనం. యత్ అవ్యయం. ఇయం ఇయం ఇమే ఇమాం ఇమాః. ఇదం శబ్దः మకారాంత స్త్రీలింగ ప్రథమ ఏకవచనం. తతః అవ్యయం. సమూలం సమూలే సమూలాని. సమూల శబ్దः దశ ఇయం తర్వాత దశ ఉంది. నేను రాసుకోలేదు. ఓకే అండి. స్త్రీలింగం అంతే రామశబ్దం లాగా. దీర్ఘం ఉంది కదా, దీర్ఘం అంటే స్త్రీలింగం. దశ దశే దశ దశా దశే దశాః రామశబ్దం లాగా. ఏకవచనం. నిమిత్తావలే ఏకవచనం. కంటిన్యూ చేసేయండి. ఉన్మూలయతి ఉన్మూలయతి సమూల చెప్పలే. ఉన్మూలయంతి ఉత్పూర్వకాత్ ప్రతిష్టాయాం ఇతి అస్మద్ధాతోః నిచి కర్తరి లట్. ఏం చెప్పారు? ఉత్తుపూర్వక పరస్మైపది ప్రథమ పురుష ఏకవచనం. ఉత్తుపూర్వక ఏం ధాతువు? మూల ప్రతిష్ఠాయ ఇత్యస్మాత్ ధాతు. ఉత్పూర్వక ప్రతిష్టాత్మక. ఉత్పూర్వకాత్ మూల ప్రతిష్టాయ. మూల ప్రతిష్టాయ. ఇవ అవ్యయం. మమ మే అవయోః నౌ అస్మాకం నః. అస్మత్ శబ్దः దకారాంత స్త్రీలింగ షష్ఠి ఏకవచనం. మనః మనః మనసి మనాంసి. మనశ్శబ్దः సకారాంత నపుంసకలింగ ద్వితీయ విభక్తి ఏకవచనం. పరైః పరేణ పరాభ్యాం పరైః. పరశబ్దः అకారాంత పుల్లింగ తృతీయ బహువచనం. అపర్యాసిత వీర్య సంపదాం. సంపదః సంపదోః సంపదాం. అపర్యాసిత వీర్య సంపత్ శబ్దः దకారాంత పుల్లింగ షష్ఠీ విభక్తి బహువచనం. పరాభవః పరాభవః పరాభవౌ పరాభవాః. పరాభవ శబ్దः అకారాంత పుల్లింగ ప్రథమ విభక్తి ఏకవచనం. అపి అవ్యయం. ఉత్సవం ఉత్సవౌ ఉత్సవాః. ఉత్సవ శబ్దः అకారాంత పుల్లింగ ప్రథమ విభక్తి ఏకవచనం. మానినాం మానినః మానినోః మానినాం. మానిన శబ్దः అకారాంత పుల్లింగ షష్ఠి బహువచనం. దీంట్లో క్రియాపదాలు మనకు ఉన్మీలయతి ఉన్మూలయతి ఒకటి ఉంది. ఇది పూర్వార్ధం ఒకటి ఉత్తరార్ధం ఒకటి, రెండు వాక్యాలు అయినాయి.
ఉత్తరార్ధంలో క్రియాపదం లేదు. క్రియాపదం లేకుండానే సంపూర్తి అయినటువంటి వాక్యం. ఎలా చెప్తున్నా రాముడు మంచివాడు అన్నట్టుగానే ఉంటుంది అనమాట. అది అంటే క్రియాపదం అవసరం లేనటువంటి. ఇక్కడ క్రియాపదంగా అంటే ముగించైనటువంటి వాక్యం ఏమిటి? ఉత్సవ భవతి అని తీసుకోవచ్చు. అధ్యాహారం అధ్యాహారం భవతి అవుతున్నది. ఉత్సవ ఉత్సవము. ఉత్సవం అంటే ప్రోత్సాహకరము, సంతోషకరమైనటువంటి ఉత్సవం అయినటువంటి అనమాట. ఉత్సవ ఎట్లాంటిది? ఏవ సంతోషకరమైనట్టిదే భవతి అవుతున్నది అని మనం ఇంతకు చెప్పుకున్నట్టుగా అధ్యాహారం అజయ్ గారు చెప్పినట్టు. ఉత్సవం అది ఏది అవుతున్నది? ఉత్సవము. పరాభవోపి. పరాభవ ప్రధాన వ్యక్తి. పరాభవ పరాభవం అంటే పరాభవం అంటే ఓడిపోవడం కూడా. పరాభవ ప్లస్ అపి. పరాభవం కూడా అంటే ఒక ఓటమి ఒక గెలుపుకు కారణం అవుతుంది. అది ఎవరికి? మానినాం. మాని అంటే మానము అంటే అభిమానం కలవారు. మానం గలవాడు మాని, అభిమానం గలవాడు అని అర్థం. అభిమానం గలవారికి పరాభవం కూడా ఉత్సవమే. ఆ మానవీనులు ఎట్లాంటి వాళ్ళు? అపర్యాసిత వీర్య సంపదాం. పర్యాసితం అంటే సమాప్తం అయిపోవడం. పర్యాసితం అంటే పర్యాప్తం కాలేదు, పరిపూర్తి కాదండి, సంపూర్తి కానటువంటి, సమాప్తం కానటువంటి, నాశనం కానటువంటి, విధ్వస్తం కాదని అర్థం చెప్తున్నారు. అంటే ఇంకా మిగిలినటువంటి అదొకటి అంటే పరిపూర్తిగా పోనటువంటి వీర్య అంటే పరాక్రమం అనేటువంటి సంపద గలవాడు. అంటే వాళ్ళ పరాక్రమము నశించినటువంటి పరాక్రమం గలవాడు. నశించిన వాడు బాధ, అవమానం అంటే బాధపడతాడు. ఏమో నాకు ఇట్లా అయిపోయింది, నేనేం చేయలేని అని. కానీ అపర్యాసిత వీరి సంపద అయినటువంటి వారికి వాళ్లకు పరాభవం అయినప్పటికీ కూడా ఉత్సవం మళ్ళా ప్రేరకంగా ఇవ్వడు కదా, మళ్ళా చేస్తాను అనేటువంటి ఒక చెప్తుంటారు కదా, మరొక మంచిది అన్నట్టుగా. పడబడ్డా కానీ కింద పడ్డా కానీ మళ్ళీ లేచి మళ్ళీ దాన్ని ఏదో సవరించుకొని ఇస్తుంటా అన్నట్టుగా. అది ఎవరి చేత పర్యాసితం అంటే పరై శత్రుల చేత. శత్రువుల యుద్ధంలో తాము తమ యొక్క పరాక్రమం పోగొట్టుకోలేదు కనుక ఇవాళ ఓడే స్థితి ఉందో రేపు గెలుస్తామనేటువంటి ఒక ఉత్సవం ఉంటుంది. అది మాని అంటే అభిమానైన వారికి అని చెప్తున్నది. ఇక్కడ అనేది ఒక లోక సహజమైన విషయం చెప్తున్నది. అంటే మాని అంటే అభిమానవంతులకు మాత్రమే గుర్తుంచుకోండి అని మళ్ళీ ఎప్పుడో ఉద్దేశం ప్రత్యేకంగా. అంటే నువ్వు అభిమానవంతుడైతే ఇట్లా ఉంటావు అని అని చెప్తూ కనుక ఏమైపోయింది ఎందుకొరకు అంటే నా మనస్సు ఏమవుతుందంటే ఈ వాక్యం ఎటు పెడుతూ ఉన్మూలయతి మొత్తు మూలనం అంటే పెకిలించడం, పైకి తీసేయడం, లోపలగా మూలంగా ఉన్నటువంటి అంటే ప్రతిష్ట చెప్పుకున్న ధాతు స్థిరంగా ఉన్న యొక్క దాని యొక్క మూలాల్ని పకిలించినట్టుగా. ఇవ అనేటువంటిది వలే అంటే ఉన్మూలయతీవ భవతి అస్తి అని అర్థం అనుకోమాట. ఉన్మూలయతి ఇవ అంటే వికలించుచున్నదో అన్నట్లున్నది. ఎట్లా? సమూలం అంటే మూలంతో పాటుగా, లోపల ఉన్నట్టు మూలంతో పాటుగా పెకిలిస్తున్నట్టుగా ఉన్నది. దేనిని? మనస్సును. ఎవరి యొక్క మనస్సు? నా యొక్క మనస్సును పెకిలిస్తున్నదా అన్నట్లే ఉన్నదట. ఎవరు పెకిలించడం? మున్మూలైతే ఏది? కహ కిం ఏది అంటే దశ, వాడి యొక్క పరిస్థితి. ఈ దశ ఇయం దశ మళ్ళా ఈ దశ అంటే ఇవాళ మన యొక్క ఇంతమందికి ఒక్కొక్కళ్ళు అని అందరి గురించి చెప్పింది, ప్రతి వాళ్ళ గురించి చెప్పింది, వీళ్ళందరూ ఇట్లా ఉన్నారని. ఎందుకంటే వీళ్ళందరి యొక్క దశ అంతా కూడా ఏం చేస్తున్నది? నా మనస్సుని కెలికి వేస్తున్నది అన్నమాట, పెకిలించి వేస్తున్నది.
కనుక ఇది ఎట్లాంటిది దశ? నిమిత్త నిమిత్త ద్విషత ఉన్నటువంటి వాడై, ఇది శత్రు ప్రత్యయం. ద్విట్ అంటే శత్రువు, ద్విషత్ అంటే శత్రుత్వ విధానాన్ని పాటిస్తున్నటువంటి వాడు అని వర్తమానకార్థం చెప్పుకుంటాం శత్రుత్వ ప్రత్యయంలో. అటువంటి వారి అంటే ఇంకా కంటిన్యూషన్ ఉన్నది. శత్రువు అంటే ఒకప్పుడు శత్రువు, ఆనాడు శత్రువు, రేపు భవిష్యత్తులో కాదు, ఇప్పటికీ కూడా శత్రుత్వం గలవాడు అనే అర్థంలో ద్విషత్ అనేటువంటి శత్రు ప్రత్యయం. ఆ వాళ్ళ వలన నిమిత్తమైనటువంటిది ఈ దశ. ఏదైతే దశ, ఏ కారణం వల్ల అయితే ఈ దశ మనకు నా మనస్సును పెకిలిస్తున్నదో, అంటే ఏ కారణం వల్ల, ఎందువల్ల అయితే పెకిలిస్తుందో, అందువల్ల ఎందుకైతే పెకిలిస్తుందో అందువల్ల, అంటే ఎందువల్ల అయితే కలిగిందో అందువల్ల ఇది నా మనస్సు పెకిలించబడుతున్నది, నా మనస్సు బాగా బాధపడుతున్నది. ఇది ఏం చేద్దాం? పెకిలిస్తుందంటే ఆయనది వాళ్ళకి ఒక భావం ఏంటంటే పరైరపర్యాసిత వీర్య సంపదం పరాభవచ్చు. కనుక అవమానం జరిగి పిలించబడ్డప్పుడు ఊరికే ఉండకుండా అయ్యో అని బాధపడి దుఃఖించడం కాదు. అభిమానులవంతులైనటువంటి వాళ్ళు దాన్ని మళ్ళీ తిరిగి ఏ విధంగా వాళ్ళ ఒకటి మన యొక్క దాన్ని మనం ప్రాప్తిస్తాం ప్రయత్నం చేస్తారు అంటే అదొక ప్రేరకం అవుతుంది, ప్రోత్సాహం కలిగింపజేస్తుంది. అందుకొరకు ఈ ప్రోత్సాహాన్ని కలిగించే విధంగా అభిమానులు ఆచరిస్తారు కదా, కనుక మేము కూడా ఆచరించాలి అట్లా అని. ఇదేమిటి అర్థాంతర న్యాసాలంకారం అంటే అర్థాంతర న్యాసకాలంలో వ్యతిరేకంగా, అంటే ఇట్లా ఉంది కనుక ఈ విధంగా చేయాలి, బాధపడుతూ కూర్చోవడం కాదు అనే ఉద్దేశంలో అభిమానైన వాళ్ళు ఇట్లా ఉంటారు కదా అనేటువంటి దాన్ని చెప్తుంది. విషన్ నిమిత్త యదియం దశ తతః సమూలమున్మూలయతీవ మే మనః పరైరపర్యాసిత వీర్య సంపదాం పరాభవోప్యుత్సవ ఏవ మానినాం. నెట్ ప్రాబ్లం ఉందండి. ఎవరిదో నాదేనా? గురువు గారికి కూడా అయింది. గురుగారిది కూడా. గురుగారిది కూడా. స్ట్రక్ అయిపోయింది. సంతులు 3 ఉన్నాయా గురుగారు? రాజయ్య గారు శివకుమార్ గారు పరాభవచ్చు చాలా గలీలు ఉన్నాయండి. సంతులు వారణాసి ఉన్నాయి. నిమిత్త యదిదం తతస్సమూల ఉత్తమూల ఇది యతి ఇవ అక్కడ పరైః అపర్యాసిత పదం ఉన్నాయి. పరాభవ అపి పరైః అపర్యాసిత ఒకటే, పరైః అపర్యాసిత పరాభవ అపి పూర్వరూప సంధి, అపి ఉత్సవ అప్యుత్సవ అక్కడ ఏడాది సంధి అంతే. ద్విషన్ నిమిత్త కూడా అన్నాసిక సంధి, అనునాసికమే. గుర్తుపట్టింది. యదీయం జస్త సంధి, తతః సమూల తతస్సమూల విసర్గ సంధి, ఉత్మూల ఉన్మూల మళ్ళీ అన్నాసిక సంధి, ఉన్మూల అయితే ఇవ ఉన్మూలైతి అక్కడ ప్లస్ సమూల విసర్గ సంధి కదా, విసర్గ సంధి అంతే. విసర్గమే. ఉన్మూలైతి ఇవ సవర్ణ దీర్ఘ సంధి, పరైః అపర్యాసిత పరైరపర్యాసిత మళ్ళీ అక్కడ విసర్గ సంధి. ఇక్కడ పరాభవ అపి పరాభవోపి పూర్వరూప సంధి, అపి ఉత్సవ అప్యుత్సవ యణాదేశ సంధి అంతే. అమ్మా ఇది చూస్తే తేటగీత పద్యం వల్ల చిన్నగా ఉన్నది కానీ ఇన్ని సందులు ఉన్నాయి దీంట్లో. సిద్దిపేటలో ఉన్నాయి. మా సందులకు చౌరాస్తాకు ఫేమస్ మా సిద్దిపేట. అదే వారణాసిలో చాలా ఎక్కువ ఉంటాయండి. వారణాసిలో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మంథనిలో కూడా ఎక్కువ ఉంటాయి. విపరీతమైన
అన్ని సందులే బాగా. మంథని శైలజ గారు సమాధానం చెప్పండి. ఆ? గురుగారు కనెక్ట్ అయింది. కనెక్ట్ అయినట్టు. నేను ఇంకో దాంట్లో కనెక్ట్ అయినా ఇక ఇది మొబైల్ నుంచి కనెక్ట్ అయింది. మొబైల్ నుంచి కనెక్ట్ అయింది. గురుగారు యాప్ నుంచి. గురుగారు సంతులు అయిపోయినాయి. సందు నుంచి రోడ్డుకి రండి ఇక సమాసాలు. విషనిమిత్త ద్విషంతః నిమిత్తం యస్య ద్విషనిమిత్త ఇది బహురే కదా. అంతే యస్యాస్స. సమూలం సమూలం తెలియలేదు. సమూలం మూలేన సహితం సమూలం సమూలం అంటే మూలేన సహితం మూలేన సహితం సమూలం మూలేన సహితం ఇదే తద్దితం. అవిభావం. అవిభావం తద్దితం కాదు, అవేమో అవిభావము. ఇది గతి సమాసం లేదా ప్రాతిపదికం. అపర్యాసిత వీర్య సంపద వీర్యస్య సంపత్ వీర్య సంపత్ అపర్యాసిత వీర్య సంపత్ ఏషాంతే ఇది బహురీ అపర్యాసిత వీర్య సంపద తేషాం బహురీ మానినాం మాన ఏషాం స్థితి మానినః తేషాం మానినః ఇది బహురీ గురుగారు కాదా. ఇది తద్దితం లాగా అంటే దీంట్లో వస్తుంది గుణ వస్తే గుడి లాగా అది సన్నంతాలు వస్తుంది. సన్నంతాలు వస్తుంది. గుణం గలవాడు. మధువర్తం అంటారు కదా. మధువర్తం అది కలది కావడం అంతే గురుగారు శ్లోకం చూడండి శైలజ గారు. ద్విషన్నిమిత్తా యదియం దశా తతః సమూలమున్మూలయతీవ మే మనః హరైర్యపర్యాసిత వీర్య సంపదాం పరాభవోప్యుత్సవ ఏవ మానినాం. ద్విషన్నిమిత్తా యదియం దశా తతః సమూలమున్మూలయతీవ మే మనః హరైర్యపర్యాసిత వీర్య సంపదాం పరాభవోప్యుత్సవ ఏవ మానినాం. రాజే గారు చదవండి. ద్విషన్నిమిత్తాయదియం దశా తతః సమూలమున్మూలయతీవ మే మనః పరైరపర్యాసిత వీర్య సంపదాం పరాభవోప్యుత్సవమేవ మానినాం. ద్విషన్నిమిత్తాయదియం దశా తతః సమూలమున్మూలయతీవ మే మనః పరైరపర్యాసిత వీర్య సంపదాం పరాభవోప్యుత్సవ ఏవ మానినాం. చదవాలి. విషన్నిమిత్తా యదియం దశా తతః సమూలమున్మూలయతీవ మే మనః పరైరపర్యాసిత వీర్య సంపదాం పరాభవోప్యుత్సవ ఏవ మానినాం. విషన్నిమిత్తా యదియం దశా తతః సమూలమున్మూలయతీవ మే మనః పరైరపర్యాసిత వీర్య సంపదాం పరాభవోప్యుత్సవ ఏవ మానినాం. అరుణ గారు. గురుగారు ద్విషన్నిమిత్తా యదియం దశా తతః సమూలమున్మూలయతీవ మే మనః పరైరపర్యాసిత వీర్య సంపదాం పరాభవోప్యుత్సవ ఏవ మానినాం. ద్విషన్నిమిత్తా యదియం దశా తతః సమూలమున్మూలయతీవ మే మనః పరైరపర్యాసిత వీర్య సంపదాం పరాభవోప్యుత్సవ ఏవ మానినాం. లక్ష్మి గారు. విషన్నిమిత్తా యదియం దశా తతః సమూలమున్మూలయతీవ మే మనః పరైరపర్యాసిత వీర్య సంపదాం పరాభవోప్యుత్సవ ఏవ మానినాం. విషన్నిమిత్తా యదియం దశా తతః సమూలమున్మూలయతీవ మే మనః పరైరపర్యాసిత వీర్య సంపదాం పరాభవోప్యుత్సవ ఏవ మానినాం. శివకుమార్ గారు.
त्रिषन्निमित्ता यदि यन्दशा ततः समूलमुन्मूलयतीव मे मनः परैरपर्यासितवीर्यसम्पदां पराभवोत्सुत्सव एव मानिनाम् द्विषन्निमित्ता यदि यन्दशा ततः समूलमुन्मूलयतीव मे मनः परैरपर्यासितवीर्यसम्पदां पराभवोप्युत्सव एव मानिनाम् శుభమస్తు. శుభరాత్రి. ముగిద్దాం. స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషా ఏదో నా మాటలు పూర్తి భావం చెప్పానా? కట్ అయిందా? ఎక్కడ కట్ అయింది? ఒక సంధుల వరకు కరెక్ట్ గా వచ్చింది. సంధుల నుంచి చెప్పండి అంటున్నాను, మరి మీ అప్పటికి కట్ అయిందా తెలియదు. ఓకే, ఎవరి నుంచి రెస్పాన్స్ వస్తుందో అంటే కట్ అయినట్టున్నాయి కానీ మళ్ళీ వెంబడే అది ట్రై చేశాను. అంటే మీకు వినపడలేదు, మా రెస్పాన్స్ మీకు వినపడలేదు. ఎందుకంటే నేను అడిగానండి ప్రాబ్లం నా దగ్గర ఉందా అని. అదే అది నెట్ ఈ రూమ్లోకి అది వైఫ్ కనెక్షన్ సరిగా రావడం లేనట్టుంది. రూమ్లోకి అలా డోర్ మూసుకున్నాను, అది బహుశా దాని ప్రాబ్లం తీసి అంత చూసా కానీ ఇక దీనికి వచ్చింది, మొబైల్కి వచ్చింది కానీ దానికి రాలేదు, వైఫై రాలేదు. శుభం. శుభరాత్రి. శుభరాత్రి గురు. శుభరాత్రి. ధన్యవాదాలు గురువు గారు. శైలజ గారు శుభరాత్రి అందరికి. అలాగే అలాగే గురు.